హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్లో ఎలాంటి ఫాంట్స్ డౌన్లోడ్ చేయకుండా, ఇన్స్టాల్ చేయకుండా, యాడ్ చేయకుండా మనకు నచ్చిన ఫాంట్ స్టైల్లో మనకు నచ్చిన టెక్స్ట్ రాసుకోవచ్చు. చాలా చాలా సింపుల్. ఫస్ట్ నేను క్రియేట్ చేసింది చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చాలా రకాల ఫాంట్స్ కనపడుతున్నాయా, చాలా రకాల డిజైన్స్ కూడా కనపడుతున్నాయా. ఇవన్నీ కూడా టెక్స్ట్లే, నేను కైన్మాస్టర్లోనే రాశాను. సో మీరు కూడా ఈ విధంగా రాసుకోవచ్చు. స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకునే పని లేదు, రూట్ చేసే పని లేదు, ఏమీ యాడ్ చేసే పని లేదు. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్లో మీకు నచ్చినట్టు ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అన్నది చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, వీలైన వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరందరూ సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి టిప్స్, ట్రిక్స్ కైన్మాస్టర్ గురించి అయితే మీకు చెప్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ స్టైల్లో మీరు ఎలా ఫాంట్స్ తెచ్చుకుంటారో రాసుకుంటారో చెప్తాను. ఫస్ట్ బ్యాక్ వచ్చాను, ప్లస్ పైన ట్యాప్ చేశాను, 16:9 తీసుకున్నాను. సో ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని పెట్టుకొని క్రియేట్ చేసి యాడ్ చేసి కూడా చూపిస్తాను. ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, పైన టిక్ మార్క్, దీనిపైన ట్యాప్ చేశాను, ప్యాన్ అండ్ జూమ్ 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేద్దాం, ఈక్వల్ బటన్, పైన టిక్ మార్క్, ఇదే ఫోటో విగ్నేటెడ్ ఆన్ చేశాను. రైట్, ఇప్పుడు మనకు కావాల్సిన టెక్స్ట్లు ఎలా రాసుకుంటారో చెప్తాను చూడండి. సో ఫస్ట్కి వచ్చేసి మినిమైజ్ చేయండి. చేశారు కదా, ఇక్కడ మీ యొక్క ఫోన్లో మన క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సర్చ్ ఆర్ టైప్ అని ఉంటుంది, లేకపోతే పైన హోమ్ సింబల్ ఉంటుంది, టచ్ చేయండి. ఇట్లా ఫస్ట్కి వచ్చేస్తుంది. ఇలా ఫస్ట్కి వచ్చినప్పుడు సర్చ్ అండ్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ ఫాంట్ కాపీ పేస్ట్ అని ఉంటుంది, అది టైప్ చేయండి. అంటే ఫాంట్ కాపీ పేస్ట్ అని మీరు టైప్ చేస్తే ఇక్కడ మీకు చాలా రకాల వెబ్సైట్లు అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, మీకు ఇవన్నీ కూడా మనకి ఫాంట్స్ ఇచ్చేవే. ఇప్పుడు ఫ్యాన్సీ టెక్స్ట్ అని ఉంది, దీనిపైన ట్యాప్ చేశాను ఫస్ట్ది. సో ఇక్కడ వచ్చేసింది టెక్స్ట్ ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు ఇక్కడ మహి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చాను. ఇక్కడ నాకు కింద చూడండి రకరకాల ఫాంట్స్ అయితే వచ్చాయి. ఎగ్జాంపుల్గా చూడండి, ఇది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కాపీ చేశాను, డబుల్ ట్యాప్ చేసి కైన్మాస్టర్లోకి వచ్చాను. లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నొక్కి పట్టి పేస్ట్ నొక్కాలి మీరు, ఓకేనా. నొక్కి పట్టి పేస్ట్ చేశాను, ఓకే చేశాను. ఇక్కడ మహి అని వచ్చిందా, కలర్ పైన ట్యాప్ చేశాను, రెడ్ కలర్ తీసుకున్నాను, కిందకు వచ్చేసాను, అవుట్ లైన్ అని ఉంటుంది, ఎనబుల్ చేశాను, అవుట్ లైన్లో వైట్ కలర్ తీసుకున్నా, పైన టిక్ మార్క్. ఇక్కడ చూడండి ఇట్లా ఒక స్టైలు. సో ఈ వెబ్సైట్లోంచి ఈ స్టైల్ తీసుకొని పక్కకు పెట్టుకున్నా. మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చాను, బ్యాక్కి వెళ్తున్నా, ఇంకొక వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకొక టెక్స్ట్ టైప్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఒక టెక్స్ట్ రాశాను. సారీ, ఇదంతా ఎరేజ్ చేయాలి. కింద చూడండి, మనకి చాలా ఫాంట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీకు రకరకాలు కనపడుతూ ఉంటుందా. సో ఇవన్నీ కూడా మోడల్స్, ఫాంట్స్ అని వచ్చి చాలా ఉంటాయి. పేరును బట్టి మోడల్ అయితే అరేంజ్ చేయబడుతుంది ఇందులో. రైట్, ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చేస్తా చూడండి, కైన్మాస్టర్లోకి, లేయరు, టెక్స్ట్, ఇక్కడ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పేస్ట్ అనే బటన్ వస్తుంది, పేస్ట్, ఓకే. ఇప్పుడు చూడండి, ఈ టెక్స్ట్ని పెద్దగా చేశాను, కిందకు వచ్చాను, అవుట్లైన్లోకి వచ్చాను, ఎనేబుల్ చేశాను, బ్లూ కలర్ తీసుకున్నాను. సో ఈ విధంగా ఇలా ఒక్కొక్క వెబ్సైట్లోంచి మీరు ఒక్కొక్క పేరుని అయితే రాసుకోండి. సో చాలా సింపుల్గా ఉంటుంది. అయితే వీటికి యాప్స్ కూడా ఉన్నాయి, కానీ ఆ యాప్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా పనిచేయవు. అంటే అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ మీరు అనుకోండి, ఏది ఇన్స్టాల్ చేసుకునే పని లేదు, ఒక్కొక్క వెబ్సైట్ ఓపెన్ చేయడం, ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క స్టైల్ని కాపీ చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఫాంట్ కాపీ అండ్ పేస్ట్ అని ఉంది, ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేశాను, ఈ వెబ్సైట్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ ఇంతకుముందు నేను మహి అని టైప్ చేశాను కదా, మహి అని వచ్చింది. సో దీన్ని తీసేస్తాను. ఇక్కడ అనూష అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నా, కాపీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కైన్మాస్టర్లోకి వచ్చేసాను, లేయర్ ట్యాప్ చేశాను, టెక్స్ట్ ట్యాప్ చేశాను, మళ్ళీ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేశాను, పేస్ట్ వచ్చింది, ఓకే చేశాను. ఇక్కడ చూడండి మనకి, సో కిందకి పెట్టేశాను, కలర్లోకి వచ్చాను, ఎల్లో కలర్ తీసుకున్న, పైన టిక్ మార్క్. సో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా ఎలాంటి ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోకుండానే సో రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.